హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ అమ్మ. దిస్ ఇస్ దిలీప్. ఎలా ఉన్నారండి అందరూ సూపర్ అనుకుంటున్నాను. నేను కూడా సూపర్. మా పిల్లలతో అయితే రచ్చ చేస్తున్నారు రోజు. ఇంకా వాళ్ళతో కొన్ని రీల్స్ ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే చేస్తామంటారు. వాళ్ళిద్దరు కొట్టుకున్నా సరిపోతాం. రోజు ఇదే సరిపోతాం మాకు రీల్స్ అంటే బేసిక్గా వీఆర్ నాట్ యూట్యూబర్స్. మనం బిజినెస్ కోసం యూట్యూబ్లోకి వచ్చి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి వీడియోలు చేస్తున్నాం, కానీ మనకంత ఇంట్రెస్ట్ ఏం లేదు వాటి మీద. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చి నేను ఫ్యాన్సీ చినియా శారీస్ చూపిస్తాను. తర్వాత వచ్చి క్రష్డ్ టిష్యూ శారీస్ చూపిస్తాను. ఫ్యాన్సీ చినియాలో 2 మోడల్స్ ఉన్నాయి. క్రష్డ్ టిష్యూ బాందినీలో ఒక మోడల్, అందులో కలర్స్ చూపిస్తాను. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, కొంచెం అడ్రస్ నిజాంపేట్ రోడ్లో మీకు మిస్ అమ్మ స్టోర్ అనేది ఉంది. మీకు అంటే ఎవరికన్నా లొకేషన్ అర్థం కాకపోతే, అంటే ఎంత కామెడీ చేస్తున్నారంటే కస్టమర్స్ నిజంగా గూగుల్లోకి వెళ్తారు, డైరెక్షన్స్ కొడతారు, అన్నీ చూసి మాకు అక్కడ మెసేజ్ చేస్తారు. గూగుల్ నుంచి మెసేజ్ చేస్తారు మాకు, లొకేషన్ ఎక్కడ మీది అని. లేదంటే ఇవాళ స్టోర్ ఉండిద్దా, గూగుల్లో టైమింగ్స్ ఉంటాయి, లొకేషన్ ఉండిద్ది, అన్నీ ఉంటాయి. గూగుల్లోకి వచ్చి అక్కడి నుంచి మాకు లొకేషన్ ఎక్కడని చెప్పి మెసేజ్ చేస్తే బదులు మీరు గూగుల్ మ్యాప్లో అదే గూగుల్లో మిస్ అమ్మ హ్యాండ్లూమ్స్ కొడితే లొకేషన్ వచ్చేసిద్ది డైరెక్ట్గా. ఇది ఒక పాయింట్. సో గూగుల్ మ్యాప్లో మిస్ అమ్మ అని కొట్టగానే మీకు లొకేషన్ వస్తుంది. నిజాంపేట్ రోడ్లోకి వచ్చాక మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఆ డౌట్ కూడా లేకుండా ఒకసారి క్లారిఫికేషన్ చెప్తా. నిజాంపేట్ రోడ్ లోపలికి వచ్చాక మీరు లెఫ్ట్ సైడ్లో అంటే ఒక 2 కిలోమీటర్స్ లోపల దాకా వచ్చేయండి. వచ్చేసాక లెఫ్ట్లో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి సిఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చింది ఫస్ట్. అది గుర్తుపెట్టుకోండి. హెచ్డిఎఫ్సి అంటే కొంచెం చిన్నదిగా, సిఎంఆర్ పెద్దది కట్టాడు ఇక్కడ, కాబట్టి సిఎంఆర్ అది గుర్తుపెట్టుకోండి. సిఎంఆర్ షాపింగ్ మాల్లో వచ్చింది పెద్దది. అది దాటగానే కొంచెం అక్కడ జంక్షన్ వచ్చింది. కొంచెం ముందు రాగానే లెఫ్ట్లో యాక్సిస్ బ్యాంక్ ఉండిద్ది. యాక్సిస్ బ్యాంక్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్, పై ఎలక్ట్రానిక్స్ అని చెప్పి పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. అందులోనే కింద అక్షయ ఫుడ్స్ ఉండిద్ది. ఎగ్జాక్ట్ యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్ కింద అక్షయ ఫుడ్స్, పైన మిస్ అమ్మ. మీరు మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని ఆ బిల్డింగ్ సెల్లార్లోకి వచ్చేసేయండి. కార్ పార్క్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి ఫస్ట్ లిఫ్ట్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ కొడితే మిస్ అమ్మకి వచ్చేయచ్చు హ్యాపీగా. ఇది ఇంకా హైలైట్ ఏంటంటే, కస్టమర్స్ కిందకు వస్తారు, కిందకు వచ్చి అక్కడ నుంచుంటారు. కిందకు వచ్చి అక్కడ నుంచొని ఏది బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచొని, ఇక్కడ బాలాజీ ఎలక్ట్రానిక్స్ అని ఉందండి అంటే, బాలాజీ ఎక్కడ ఉందిరా బాబు, వీళ్ళేంది వేరే ఏరియాకి వెళ్ళిపోయారా ఏంటి అని మా వాళ్ళు కన్ఫ్యూజ్ పడుతున్నారంట. బాలాజీ కాదు, బజాజ్ ఎలక్ట్రానిక్స్. అక్కడికే వస్తున్నారు, మీరు కరెక్ట్గానే వస్తున్నారు. కానీ ఈ కన్ఫ్యూజన్ అనేది మీరు తీసేయండి. కొంచెం గూగుల్ మ్యాప్స్లో కొడితే ఈజీగా వచ్చేస్తుంది. బాచుపల్లి నుంచి వచ్చేటప్పుడు అయితే మీకు లెఫ్ట్లో ఉండిద్ది ఈ కాంప్లెక్స్. మెయిన్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు అయితే రైట్లో వస్తుంది. ఇది గుర్తు. ఫ్యాన్సీ చినియా నెక్స్ట్. ఇది ఇక అసలు ట్రెమెండస్ రెస్పాన్స్ అనమాట. ఎందుకు ఇంత రెస్పాన్స్ వచ్చింది ఈ శారీస్కి అంటే, యాక్చువల్గా ఇవి ప్యూర్లో కూడా ఉన్నాయి. ప్యూర్ రా మ్యాంగోలో ఈ డిజైనర్ శారీస్ అని చేశారు ఫస్ట్. ఇక ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ ప్రపంచానికి తెలిసిందే కదా, ఇక ఏది ప్యూర్లో వచ్చినా దాని ఇమిటేషన్ దింపేస్తున్నారు అనమాట. అలాగని ఇది ఇమిటేషన్ అని కాదు, ఫ్యాన్సీ చినియాలో కొంచెం బడ్జెట్లో చేశారు. ఇమిటేషన్ అనేటప్పటికి ఆ పార్ట్ అంతా సొరతోలు చూసుకుంటారు. ఇది వచ్చి బెనారస్. ఇది ఫ్యాన్సీ చినియాలో ప్యూర్ రా మ్యాంగోలో ఏ డిజైన్స్ అయితే వచ్చినాయి అవే డిజైన్స్. కాస్ట్ వచ్చి 3,000 రూపాయలది 2,200కి ఇప్పుడు ఉంది ఆఫర్లో. ఇది శారీ మొత్తం కూడా పింక్ కలర్. కొంగ ఎస్, కొంగ. 2 కొంగలు డీప్ డిస్కషన్లో ఉన్నాయి. వాటర్ కూడా వాడు చాలా డిజైన్ చేశాడు. వాటర్ అనేది ఇప్పుడు ఈ డిజైన్ వాటర్ కూడా డిజైన్ చేసి పాపం అవి నుంచున్నట్టుగానే బాగానే ఆర్ట్ క్రియేట్ చేశాడు. ఇదండి శారీ ఓవరాల్గా. శారీ మొత్తం కూడా బుటాలు ఇచ్చాడు. కింద కూడా 2 కొంగలు బిజీగా ఉన్నాయి. ఇది శారీ మొత్తం వస్తుంది. ఇది ఆల్మోస్ట్ పళ్ళులో కూడా కొంగలు ఇటువైపు తిరిగినాయి, వాటర్ కూడా ఇటుకు వచ్చింది అనమాట. అది డిఫరెన్స్. ఇట్లా చూపిస్తా అప్పుడు మీకు. ఇది పళ్ళు, బుటా బ్లౌజ్, హ్యాండ్స్కి ఇట్లాగా ఇది ఇచ్చారు బార్డర్. 3,000 రూపీస్ది 2,200కి ఉంది. నేను ఒక శారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను తర్వాత. ఇది వచ్చి హార్స్ డిజైన్ ఇచ్చారు. హార్స్ అంటే ఉన్న అన్ని జంతువుల్ని వాడినట్టున్నాడు, ఏది వదలకుండా. ఇది హార్స్. నెక్స్ట్
శారీ మొత్తం కూడా రెయిన్ డ్రాప్ బుటా, బోర్డర్లో కూడా హార్స్ చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు, ఏది నడితే అది చేస్తారు. మొత్తానికి ఈ బెనారస్ వాళ్ళు అయితే మామూలుగా ఆడుకోరు, ఏదైనా క్రియేట్ చేయగలరు అన్నమాట. మాస్టర్స్ వాళ్ళు, హ్యాండ్లూమ్ మాస్టర్స్, దేంట్లోనే మాస్టర్సే. అంటే ఐ మీన్ క్రియేషన్ ఆఫ్ దిస్ శారీస్ అనేది ఏ డిజైన్ ఇచ్చినా మనం చేయగలరు వాళ్ళు. ఇది దీనికి నో దానికి నో అనరు. ఇది శారీ, ఇది బ్లౌజ్. ఈ రెడ్ కలర్ నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అంటే నేను ఎంతవరకు వచ్చింది బుటాలు ఏంటి ఈ కొంగలు అనేది చూపించడానికి ఓపెన్ చేశా. ఆల్మోస్ట్ శారీ అంతా ఉందండి. ఎస్, ఇక్కడ దాకా ఉంది. ఓ మొత్తం ఇచ్చాడు అసలు. వీడు అదేదో అంటారు కదా, కట్టు చెంగు అంటారు కదా, అక్కడ కూడా ఏం వదలలేదు. మొత్తం చూసుకోండి కదా, మీరు నేను అన్నట్టుగా చేశాడు. ఓకే, ఇది శారీ మొత్తం కూడా. ఇది పళ్ళు, ఇది వచ్చి బ్లౌజ్. మీరు మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి కంపల్సరీగా. ఎందుకంటే కొన్ని వీడియోస్, షార్ట్ వీడియోస్ కానీ, లేదంటే కొన్ని ఎక్స్ట్రా రీల్స్ కానీ ఏమన్నా కొన్ని అందులో కూడా పోస్ట్ చేస్తున్నాం. కంపల్సరీగా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ కలర్ వచ్చి పర్పుల్ అండి. పర్పుల్లో మళ్ళీ హార్స్ డిజైన్. మా వాళ్ళు అదొకటి అదొకటి అట్లా పెట్టారు. అవును, ఇదేంది, ఇది వాటర్ కాదా అయితే? ఇది ల్యాండా ఏంటి కొంపదీసి? ఏదో అండి, ఏదో ఒక డిజైన్ అయితే ఇచ్చారు. కొంగకు వచ్చేవాడికి వాటర్ అనుకోండి, గుర్రంకి వచ్చేవాడికి వాటర్లో కాదు కాబట్టి ఇది ఎర్త్, ఇట్లా ల్యాండ్ అనుకోండి. కాకపోతే ఇట్లాగా జంపింగ్ వేవ్స్ టైప్లో ఉంది వెరైటీగా. ఇది హార్స్ డిజైన్, పర్పుల్, మంచి కలర్. ఇది పళ్ళు. కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ ఇవన్నీ కూడా కొంచెం బడ్జెట్లో 2200 కంటే వెరీ వెరీ రీజనబుల్. ఇది బ్లౌజ్. బెస్ట్ చాయిస్, ఇది తీసేసుకోవచ్చు మీరు. తర్వాత ఫ్యాన్సీ చినియాలోనే శారీ మొత్తం కూడా ఇట్లా ఆల్ ఓవర్ బుట్టీస్ వచ్చి, యాంటిక్ జరీ బుట్టి, నార్మల్ జరీ అనేది, నార్మల్ జరీ బుట్టీస్ వచ్చి, పైన ఏమో బ్రోకెట్ బార్డర్, టెంపుల్ డిజైన్ ఇచ్చారు, టెంపుల్ బార్డర్. తర్వాత కింద మాత్రం ఒక ఆల్మోస్ట్ ఒక 8 ఇంచ్ వరకు ఉంటుంది ఈ బార్డర్. 8 ఇంచ్ 7 ఇంచ్ బార్డర్ ఇట్లా ఇచ్చారు. ఇది గ్రాండ్ పళ్ళు, రిచ్ పళ్ళు ఇచ్చారు ఇట్లాగా. ఇవన్నీ కొంచెం బడ్జెట్ శారీస్ అండి. మీరు 100% డెఫినెట్గా కూడా పెట్టుబడులకు కానీ, లేదంటే సింపుల్గా అకేషన్స్ కానీ అట్లాగా మీరు తీసుకోవచ్చు. ఇది బ్రోకెట్ బ్లౌజ్. బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఇది మల్టీపర్పస్ ఎట్లాగైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత పింక్ కలర్, పింక్కి గ్రీన్ బార్డర్స్ ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఈ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తా. శారీ మొత్తం ఆల్మోస్ట్ బుట్టాలంతా మొత్తం. అంటే ఇక్కడ ఎక్కువ లోపల తక్కువ అన్నట్టుగా కూడా లేదు, లోపల కూడా చాలానే ఇచ్చారు మొత్తం ఎండింగ్ వరకు వెళ్తే. సో కంప్లీట్ బుటాస్ ఉన్నాయి. ఈ బార్డర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది బ్రోకెట్ బార్డర్, ఇది గ్రీన్ బార్డర్ కాంట్రాస్ట్. ఇది వచ్చేటప్పటికి 3500ది 2500. దీని ముందు శారీ కూడా అంతే, 3500ది 2500. ఇది గ్రాండ్ పళ్ళు, ట్రెడిషనల్ పళ్ళు. ఇది వచ్చి బ్రోకెట్ బ్లౌజ్. తర్వాత వచ్చి పర్పుల్ అండి. పర్పుల్కి రామా కలర్ కాంబినేషన్, కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లానే ఉంది. ఇట్లా యూనిక్గా ఉంటుంది కంప్లీట్గా. మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సింది మాత్రం ఈ బార్డర్స్, కంచి బార్డర్ స్టైల్లో ఇచ్చారు. చాలా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ మోరోవర్ లుక్స్ సంథింగ్ డిఫరెంట్, ఎలిగెంట్. కాస్ట్ చెప్పే కదా, అంత చెప్పే. 3500ది 2500 ఉంది. ఇది బ్లౌజ్, సారీ పళ్ళు. ఇది పళ్ళు, ఇది వచ్చి బ్లౌజ్, బ్రోకెట్ బ్లౌజ్ అండి. మా మదర్ వచ్చారు. మా మదర్ వచ్చినప్పుడు నుంచి, అంటే మేము మొన్న ఈ హంపి, ఉడిపి ఆ ట్రిప్లన్నీ వేసి వచ్చాము. వెళ్ళొచ్చాక మా మదర్ ఇక్కడే ఉన్నారు. ఉంటే మా మమ్మీ రోజుకో సినిమా చూపిస్తున్నాడు మాకు, రోజుకో మూవీ. మా పిల్లలు పనుకుంటాం, మేము మూవీ స్టార్ట్ చేయటం అనమాట. అలాగా అసలు యాక్చువల్ నేను ఒక మూవీ స్టార్ట్ చేస్తే ఈ ఓటీటీలో ఒక్క మూవీ దగ్గరగా ఒక 7 days చూస్తా, అంత టైం. అంటే రోజుకు ఒక అరగంట చూసుకుంటే 1 week పట్టింది నాకు అయ్యేటప్పుడు మూవీ. ఇప్పుడు మా మమ్మీ మాత్రం 2 daysకి ఒక మూవీ చూపిస్తున్నారు నాకు. సో రాత్రి మేము నేరు అని ఒక సినిమా చూసాం. ఎందులో అది డిస్నీలోనా, నెట్ఫ్లిక్స్లోనా, డిస్నీలో అనుకుంటా. ఎందులో చూసాం కూడా మర్చిపోయా. నేరు, NERU, నేరు. మోహన్ లాల్ హీరో. కోర్టు, ఈ కేసు కోర్టు దీనికి సంబంధించి
తన్నరా బాబు నీ అంకమ్మ ఫస్ట్లో ఒక 30 గంట వరకు బాగుంది, ఇంట్రెస్టింగ్గా అన్నట్టు ఉండింది. ఇక 30 గంట తర్వాత ఏంట్రా మీ బాధ ఏంట్రా, ఏంటి ఈ కేసులు ఏంది, వాళ్ళు అంతా ఎట్లా మాట్లాడతారంటే అసలు మనకి అర్థం కాని లాంగ్వేజ్ అనమాట. మొత్తం కంప్లీట్ కోర్ట్ లాంగ్వేజ్ అనమాట. అంతా అడ్వకేట్ లాంగ్వేజ్, జడ్జి లాంగ్వేజ్, కోర్టు లాంగ్వేజ్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్, సిపిఆర్ 311, యాక్ట్ నెంబర్ 7, PW7 ఏందేందో మాట్లాడుతుంటారు. ఇక ఒక గంట తర్వాత మాత్రం మాకు ఫ్రస్ట్రేషన్ వచ్చిందన్నమాట. ఏంట్రా వీళ్ళు ఏంటేంటో మాట్లాడతారు, పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడతారు. అంటే ఇవన్నీ మనకు అర్థం కాని భాష. ఇప్పుడు మొన్న మోడీ గారు ఏమన్నారంటే కోర్టులు చెప్పే జడ్జిమెంట్లు కానీ ఏవైనా కానీ సరళమైన భాషలో ఉండాలి అని చెప్పారు. నేను పేపర్ చదివాను. తర్వాత ఈ మూవీ చూసేటప్పటికి నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. ఏంట్రా ఇంత కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు అని. ఎందుకంటే మన జనరల్ ఆడియన్స్కి అంత కోర్టు లాంగ్వేజ్ అనేది మనకు అంత టచ్ ఉండదు. అలా ఎన్ని మాట్లాడుతుంటే మన నేటివిటీకి కానీ లేదంటే మన ఐడియాలజీకి కానీ అది చాలా దూరం కదా. అంత అవసరం ఏంది, జస్ట్ సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడచ్చు కదా, వకీల్ సభలో పవన్ కళ్యాణ్లో మాట్లాడచ్చు కదా అనిపించింది. ఓకే, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. డిస్నీలో ఎందులో చరణ్ ఎందులో డిస్నీలో అంటండి, డిస్నీలో చూడండి. ఓకే బాగానే ఉంది కానీ బట్ అక్కడక్కడే నో ట్విస్ట్స్ నథింగ్ అట్లా వెళ్తూ ఉండేది సినిమా. ఓకే టైంపాస్ అంతే. తర్వాత క్రష్డ్ టిష్యూలో ఇది క్రష్డ్ టిష్యూ ఇక దుమ్ము లేపుతుంది. ఈ టిష్యూ గోలేందో కానీ ఇప్పుడు అన్నీ ఏది పట్టుకున్నా టిష్యూ మర్చిపోయా. రామ్యాంగో శారీస్ వచ్చినాయి ఫుల్గా మన దగ్గర. రామ్యాంగో శారీస్ కావాలంటే స్టోర్కి విజిట్ చేయండి. మంచి కలర్ కాంబినేషన్స్, చాలా లేటెస్ట్ డిజైనర్స్ అన్నీ వచ్చినాయి. తర్వాత క్రష్డ్ టిష్యూలో ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా. ఇది ఇంతకుముందు కూడా చూపించాము, చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు బల్క్లో వచ్చినాయి, ఈచ్ కలర్ ఒక 10 వచ్చినాయి. ఇలా శారీ మొత్తం కూడా క్రష్డ్ టిష్యూ కాన్సెప్ట్ మీద బాందిని డిజైన్. ఇది మొత్తం కూడా ఇది బాందిని మొత్తం కూడా వీవింగ్ అండి. ఇది మొత్తం కూడా వీవింగ్. వాషబుల్ ఎట్లానా, ఇది వాషబుల్ అంటే నార్మల్ వాషే చేయొచ్చండి, దీనికేం పెద్ద రాకెట్ సైన్స్ కాన్సెప్ట్ ఏం లేదు, నార్మల్ వాష్ చేసేయచ్చు. ఎందుకు వచ్చింది కానీ ఒకసారి మీరు అది డ్రై వాష్కి ఇవ్వండి. డ్రై వాష్కి ఇచ్చాక ఆ తర్వాత నార్మల్ వాష్. ఒకసారి మాత్రం డ్రై వాష్కి ఇవ్వండి, ఎందుకంటే బెస్ట్. ఎందుకు వచ్చింది గొడవ కానీ డ్రై వాష్కి ఇవ్వండి, తర్వాత నార్మల్ వాష్. ఎందుకంటే క్రష్డ్ కదా, ఈ ఫ్యాబ్రిక్ కూడా కొత్తది. నాకు ఇది వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది నేను కూడా వాళ్ళని అడగలేదు, ఎందుకు వచ్చింది గొడవ మళ్ళీ ముందే చెప్పేసి. ఇది పళ్ళు అండి, థ్రెడ్ వీవింగ్ పళ్ళు మొత్తం కూడా. బేస్ వచ్చి టిష్యూ ఉంది, ఆ టిష్యూ మీద ఆ థ్రెడ్ వీవింగ్ వచ్చేప్పటికి ఇంకా స్టైలిష్గా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది వచ్చి బ్లౌజ్, కంప్లీట్గా వీవింగ్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ. దీని రేట్ వచ్చి 3500, 2500. తర్వాత గ్రీన్ షేడ్, ఇది గ్రీన్ షేడ్లో బాందిని డిజైను శారీ మొత్తం కూడా. చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. ఈ శారీ కావాలన్నా మాత్రం స్టోర్ని విజిట్ చేయండి, చాలా నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి, ఒకసారి చూసి తీసుకోవచ్చు మీరు. లేదు ఆన్లైన్లో కావాలన్న వాళ్ళు missamba.in వెబ్సైట్ ఆర్ వాట్సాప్లో బుక్ చేసుకోండి. ఇది శారీ మొత్తం వస్తుంది. శారీ మొత్తం కంప్లీట్గా ఉందండి, లోపల కూడా ఏం తక్కువ అట్లా లేదు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. కొంతమంది వేరే స్టోర్స్ వాళ్ళు మన దగ్గర ఎంక్వైరీలకు వస్తున్నారు. అంటే మొన్న నేను లేను యాక్చువల్గా, అలేఖ్య ఉంది. అలేఖ్య ఉన్న రోజు నాకు చెప్పిందన్నమాట, ఒక 2 లేడీస్ వచ్చి కూర్చున్నారంట. వాళ్ళని ఎక్కడో చూశాను దిలీప్, ఎక్కడో చూశానని చెప్పి, అంటే నాకు తర్వాత చెప్పిందన్నమాట. తనకు గుర్తొచ్చింది, నేను ఎక్కడో చూసా వీళ్ళిద్దరిని అనుకుంటున్నాను అని చెప్పి తను చెప్పింది. వాళ్ళు కూడా ఇట్లా యూట్యూబ్లో ఏవో వీడియోస్ ఏవో చేస్తున్నారంట. వాళ్ళిద్దరు లేడీస్ వచ్చి ఇక అన్ని శారీస్ అన్నీ ఎంక్వైరీ లాగా అనమాట, అన్నీ చూసుకుంటున్నారు, వాళ్ళే చూసుకున్నారు. మేము చూపించామా మేడం అని చెప్పి మా వాళ్ళు ఎవరన్నా వచ్చి అడిగినా కూడా వద్దమ్మా మేమే చూసుకుంటాం అని చెప్పి అట్లా చూసుకొని ఇట్లా కాపీలు చేస్తున్నారు. ఇవన్నీ కామన్ అనుకోండి, కాకపోతే మరీ స్టోర్కి రావడం అనేది కొంచెం విచిత్రంగా ఉంది. సరే లాస్ట్కి ఇంకా అలేఖ్యనే చూసి గుర్తుపెట్టి వాళ్ళని అర్థమయ్యే వాళ్ళకి అలేఖ్యని చూసి ఇక జంప్ అంటారు. అంటే ఇట్లా కూడా జరుగుతున్నాయి ఈ మధ్యన. స్టోర్కి ఇట్లా వచ్చి ఎంక్వైరీ లాగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం రేట్లు వేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారు లేదా అని చెప్పి వేరే స్టోర్ వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారు అంటే మేము సక్సెస్ అయినట్టే అని నాకు అనిపించింది. ఎందుకంటే అంత ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము ఏ స్టోర్కి వెళ్ళాం, ఎవరి దగ్గరికి వెళ్ళాం అంటే అన్లెస్ నిజంగా కొనాలి ఏదన్నా అంటేనే
వెళ్తాం. కోర్స్ శారీస్ అయితే ఇక మొత్తం మా దగ్గర ఉంటాయి కూడా అసలు వెళ్ళం అనుకోండి. సో అట్లాగా చెక్కింగ్లకు వస్తున్నారు. మొన్న ఈ మధ్య కూడా వేరే వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. ఈ మధ్య బాగానే తగులుతున్నారు బ్యాచ్ అంతా. తర్వాత ఇది బాందిని గోల్డ్ కలర్ టిష్యూ మీద, క్రష్డ్ టిష్యూ మీద కంప్లీట్ బాందిని డిజైన్. ఇది పళ్ళు. బ్లౌజ్ అయితే అన్నిటికీ కామన్ వచ్చింది ఆల్మోస్ట్. ఇది బ్లౌజ్. సో ఇదండి ఈ వీడియోకి ప్రస్తుతానికి. నెక్స్ట్ వీడియోలో మంచి కలెక్షన్స్ మళ్ళీ కలుసుకుందాం. తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేరు. మా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు, ఆ బెల్ మాత్రం కంపల్సరీగా అంటే కొట్టండి. ఇక అంతే ప్రస్తుతానికి. మిస్ అమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.